ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దివ్య ఆత్మస్వరూపులారా, మనకి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వము ఒక విద్యార్థి ఇంజనీరింగ్ చదువుతున్నారన్నమాట. ఆ విద్యార్థి ఒకరోజు వాహ్యానికి వెళ్తుండగా యమధర్మరాజు ఆయనకి అనుకోకుండా తారసపడడం జరిగింది, ప్రత్యక్షమయ్యారన్నమాట. సాధారణంగా ఏదైనా ఇతర దేవతలు ప్రత్యక్షమైతే మనం ఆనందపడతాం, కానీ యమధర్మరాజు ప్రత్యక్షమయ్యేసరికి ఈ విద్యార్థి చాలా గాబరా పడిపోయి ఆయన పాదాల మీద పడిపోయి అనేక రకాలుగా ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆ యమధర్మరాజు, ఒరే అబ్బాయి, నీ ఆయువు మూడిపోయింది, నేను ఇప్పుడు నీ ప్రాణాన్ని తీసేస్తున్నాను అని ఆయన అన్నారు. అంటే ఆ విద్యార్థి, స్వామి ఓ యమధర్మరాజా, నాకు ఇంక ఉద్యోగమే రాలేదు, వివాహం కాలేదు, పిల్లలు లేరు, ఇంకా మరి నేను తాతయ్యని అవ్వాలనే ఒక కోరిక నాకు ఉంది, మీరు ఇప్పుడే నా ప్రాణం తీసేస్తానంటే ఎలా, నన్ను రక్షించండి అని యమధర్మరాజు పాదాల మీద పడి వేడుకున్నాడు అన్నమాట. అప్పుడు యమధర్మరాజు కరుణించి, సరే నాయన, నువ్వు తాతయ్య వరకు కూడా నీకు ఆయువు ఇస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ధర్మంతో సత్యధర్మాల్ని జాగ్రత్తగా పాటిస్తూ నీ జీవితాన్ని కొనసాగించాలి అని చెప్పారనమాట. అయితే యమధర్మరాజు గారు, నాకు ఒక చిన్న సహాయం మీరు చేయాలి. ఏమిటి నాయన అంటే, మీరు వచ్చే ముందు నాకు ఒక ఉత్తరం రాయాలి, నాకు కొంచెం తెలియచేయాలి అని ఆయన అన్నారనమాట. సరే ఆయన, 4 ఉత్తరాలు రాస్తానని యమధర్మరాజు అన్నారనమాట. సరే, ఆ విద్యార్థి సంతోషించి ఇంటికి వచ్చేసాడు. తరువాత శ్రద్ధగా చదువుకున్నాడు. మరి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత రోడ్లు భవనాల శాఖలో ఇంజనీర్గా నియమితులయ్యాడనమాట. మంచి ఆదాయం, మరి వివాహం చేసుకున్నాడు, భార్య, మరి పిల్లలు పుట్టారు. ఇలాగా జరుగుతుంది, కాలం జరిగిపోతుండగా ఆయనకి ఈ కాంట్రాక్టర్లు తమ బిల్లులు చెల్లింపు గురించి ఈయనకి అన్ని వ్యసనాలు కూడా నేర్పించారనమాట. అంటే జూదమని, మరి సారా త్రాగడము, రకరకాలైనటువంటి మనం చెప్పకూడని వ్యసనాలన్నీ కూడా ఈయనకి వాళ్ళ తాలూకు స్వలాభం గురించి మప్పడం జరిగింది. ఇతను కూడా డబ్బుకి ఆశపడి, కకృతిపడి, మరి పనుల్లో నాణ్యత లేకపోయినా సంతకాలు పెట్టి బిల్లులు చేసి అన్యాయంగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు అనమాట. ఆ తర్వాత ఈయన కొడుకులు మరి చదువుకొని వారు కూడా వివాహం చేసుకొని కాలక్రమంలో వారు కూడా పిల్లలు కలగడం జరిగింది. ఇలాగా కాలము ఒక 70 సంవత్సరాలు అయిపోయింది. ఈయన ముసలివాడయ్యాడు. ఒక రోజున మరలా అలా వాకింగ్కి వెళ్తుండగా యమధర్మరాజు ప్రత్యక్షమయ్యారనమాట. అప్పుడు ఈ వ్యక్తి భయపడ్డాడనమాట. స్వామి, మీరు వచ్చేటప్పుడు ఉత్తరాలు రాస్తామన్నారు, ఇప్పుడు చెప్పకుండా వచ్చేసారే ఏమిటి అని ఈ వ్యక్తి అడిగాడు అనమాట. అంటే, నాయన, నీకు నేను 4 ఉత్తరాలు రాశాను, నీవు నన్ను పట్టించుకోలేదు అని అన్నారు. ఏమిటి స్వామి, మీరు 4 ఉత్తరాలు రాయడం, నాకు ఒక ఉత్తరం కూడా రాలేదని ఈ వ్యక్తి అంటాడు అనమాట. అంటే అప్పుడు యమధర్మరాజు గారు చెప్తారు, నాయన, మీ ఉత్తరాల్లో మా ఉత్తరాలు ఉండవు, మొదట నీకు దృష్టిని తగ్గించాను, అంటే నీ కళ్ళు కనిపించడం అనేటువంటిది చూపు తగ్గిపోయింది. నువ్వేం చేసావంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళద్దాలు పెట్టుకొని రకరకాలైన మందులు వాడి నీ దృష్టిని మెరుగుపరుచుకొని నీవేంటంటే జాగ్రత్త పడలేదు. దృష్టి తగ్గింది కదా, మరి శరీరం అనేటువంటిది పతన స్థితికి చేరిపోతుంది, తిరోగమనం అయిపోతుంది జీవితం అని నీవు అప్పుడే జాగ్రత్త పడి భగవన్నామ స్మరణ చేస్తూ ధర్మంగా జీవితం గడిపితే నీవు నా బారి నుండి రక్షింపబడేవాడు. కానీ నువ్వు అలా చేయలేదు. కళ్ళద్దాలు పెట్టుకొని మందులు వాడుకొని నీవు ఇష్టానుసారంగా అన్యాయంగా లంచాలు పుచ్చుకొని నీ జీవితాన్ని అన్యాయ మార్గంలో నడిపావన్నమాట. కాబట్టి ఇప్పుడు నీవు నా యొక్క మరణశిక్ష, నా యొక్క శిక్షలకి నా శిక్షలు నీవు అనుభవించవలసిందే అని అన్నాడు. అయితే స్వామి, మరి 2వ ఉత్తరం ఎప్పుడు రాశారు అని అడిగాడు అనమాట. మరేం లేదు, 2వ ఉత్తరం అంటే, నీకు తల వెంట్రుకలు పండిపోతున్నాయి, మొట్టమొదటి తల వెంట్రుక పండింది. అలాగా చూసి కొన్నాళ్ళు వెంట్రుకలు పండేసరికి నువ్వేం చేసావంటే వెంట్రుకలకు రంగేసి కుర్రవాళ్ళ తిరిగావన్నమాట. అంటే నేను ఇంకా ముసలివాడిని అయిపోతున్నాను నువ్వు అంగీకరించగా కుర్రవాళ్ళకి తిరిగి నీవు అధర్మంగా జీవించావు,
సత్యాన్ని పలకకుండా, పనుల్లో నాణ్యత లేకపోయినా, రోడ్లు బాగులేకపోయినా, బిల్డింగ్లు బాగులేకపోయినా అవి బాగున్నట్టుగా సంతకం చేసి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నావు. కాబట్టి నీకు అప్పుడు కూడా బుద్ధి రాలేదు, తల వెంట్రుకలు పండే, చూపు మందగించింది. అయినప్పుడు కూడా నేను వేసిన 2వ ఉత్తరాన్ని కూడా నువ్వు జాగ్రత్త పడలేదు. ఇక 3వ ఉత్తరం నేను వేశాను. అదేమిటంటే మోకాళ్ళ నొప్పులు. నీకు మోకాళ్ళకు నొప్పులు వచ్చాయి. వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, సిద్ధమకరధ్వజము మొదలైన ఆయుర్వేద మందులు వాడావు. అలా బలమైనటువంటి మందులు వాడి నీవు తగ్గించుకున్నావు. కానీ శరీరము రాను రాను దెబ్బతింటుంది. ఈలో ఉండేటప్పుడే ధర్మంగా జీవించి ఆ పరమాత్మను స్మరించుకొని జీవితాన్ని ధన్యం చేసుకుంటాను, చరితార్థం చేసుకుంటాను అనేటువంటి ఆలోచన నీకు రాలేదు. నేను ఇంతవరకు మరి అటువంటి ఆలోచన నువ్వు కలుగుతాదనే ఉద్దేశంతోనే నీకు మోకాళ్ళ నొప్పులు కూడా ఇచ్చాను. అయినప్పుడు కూడా నీవు జాగ్రత్త పడలేదు. అయితే స్వామి మరి ఏమిటి 4వ ఉత్తరం ఏమిటి చేశారు? 4వ ఉత్తరం మరేమిటి నాయన, నీకు ఈ మధ్యన పళ్ళు ఊడిపోయాయి, మొత్తం పళ్ళన్నీ పడిపోయాయి. ఎప్పటికైనా జాగ్రత్త పడి తిండి తగ్గించి భగవంతుని యొక్క స్మరణలో జీవితం గడుపుతావని పళ్ళు తీసిస్తే నీవు దంతాల స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి పళ్ళు కట్టించుకొని నీకు నచ్చినటువంటి పదార్థాలు, తినకూడని పదార్థాలు తింటూ, మామూలుగా ఈ వయసులో ఏవి తినకూడదో ఆ వయసులో తింటూ హింసా మార్గాన్ని పెడుతూ రకరకాలైనటువంటి దుర్వ్యసనాలతో జీవితాన్ని గడిపావన్నమాట. కాబట్టి ఇది 4వ ఉత్తరం. కాబట్టి మా ఉత్తరాలు ఇలాగే ఉంటాయి అని యమధర్మరాజు చెప్పారు. స్వామి మరి ఈ ఉత్తరాలతోగా అవగాహన నాకు లేకపోయింది, మరి ఏదో అన్యాయ మార్గంలో జీవించాను, ఇప్పటికైనా క్షమించండి. ఈ 1,00,000 రూపాయలు నేను మీ చేతిలో ఉంచండి. ఈ 1,00,000 రూపాయలు మీరు తీసుకొని నాకు ఒక్క 5 సంవత్సరాల ఎక్స్ట్రా జీవితం ప్రసాదించండి అని యమధర్మరాజుకి కూడా లంచం ఇవ్వబోయాడు అనమాట. అప్పుడు ఒరే మూర్ఖుడా, నేమిటి నేను కాంట్రాక్టర్ అనుకుంటా, నేను ఇంజనీర్ని అనుకుంటావా, నీలాగా లంచాలు తీసుకున్నటువంటి దేవతను అనుకుంటున్నావా? ఇది భూలోకంలో కానీ నేను నిజాయితీకి మారుపేరుండ్రా. మూర్ఖుడా, నువ్వు ఎంత నాకే లంచం ఇవ్వబో చూపుతున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గుడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిన్ను ఒక్క క్షణం కూడా ఉపేక్షించనని వెంటనే వాడి ప్రాణాలు యమధర్మరాజు తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ విద్యుత్ ధర్మం ఏదైతే ఉందో అది నిజాయితీగా మనం చేస్తూ మన గృహస్థాశ్రమాన్ని ధర్మబద్ధంగా నడుపుకుంటూ ఉదయము సాయంత్రము ఖాళీ సమయాల్లో ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకోవడం, ప్రాణాయామం చేసుకోవడం, జపం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, భగవద్గీత మొదలైనటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథాలు అధ్యయనం చేస్తూ వాటిని మననం చేస్తూ సదాచారంతో జీవితం గడిపితే శరీరము పతనమైపోతున్నా శరీరము తరువాత పతన అనంతరము మనకి ఉత్తమమైనటువంటి జన్మ అనేటువంటిది వస్తుందన్నమాట. యమధర్మరాజు బారిన పడవలసినటువంటి అవసరం ఉండదన్నమాట. మనకి మరణించిన తరువాత మంచి సద్గతి కలుగుతుందని ఈ కథ యొక్క ఉద్దేశం అనమాట. కాబట్టి మనకి చతుర్వేద పురుషార్థములు చెప్పారు: ధర్మము, అర్థము, కామము, మోక్షం. అంటే ధర్మంగా జీవించాలి, ధర్మంగా ధనాన్ని సంపాదించాలి, ధర్మంగా కోరికలు తీర్చుకోవాలి. అప్పుడే 4వ పురుషార్థమైనటువంటి మోక్షము అంటే విడుదల, కోరికల నుండి, భయముల నుండి, అజ్ఞానము నుండి విడివడి మానవుడు ఆ బ్రహ్మములో, ఆ పరమాత్మలో, ఆ పరమాత్మ తానే అనేటువంటి ఆ పరమాత్మ నాలోనే ఉన్నాడు, ఆ పరమాత్మ నా స్వరూపమే అనుభూతి పొంది ఈ అజ్ఞానములో పడకుండా ఆ బ్రహ్మములో ఐక్యమవుతాడన్నమాట. కాబట్టి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనే మనకి ఉపనిషత్తు. ఎవరైతే ఈ రకముగా ధర్మముగా జీవించి పరమేశ్వరుని యొక్క నామాన్ని స్మరించుకుంటూ మంచిగా జీవిస్తూ మంచి పనులు చేస్తూ ఎవరైతే ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారో వారు బ్రహ్మముగానే అవుతారని, బ్రహ్మమేగా మిగిలిపోతారని మనకి ఉపనిషత్తు చెప్తుంది. అప్పుడు మనకి బ్రహ్మానందమైనటువంటి స్థితి పొందుతామన్నమాట. ఈ యొక్క జనన మరణ వ్యాధి రూపమైనటువంటి సమస్తములైనటువంటి దుఃఖముల నుండి కూడా మనం బయటపడగలుగుతామని తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. హరి ఓం తత్సత్.